గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. దసరా సెలవుల్లో మరే సినిమా లేకపోవడంతో దేవరా మూవీ పాజిటివ్ టాక్తో మంచి వసూలు రాబట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారక్ మాట్లాడుతూ డైరెక్టర్ కొరటాల శివపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బృందావనం చిత్రంతో మా ప్రయాణం మొదలైంది. కొరటాల ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు. దేవరా 2 మూవీ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ఎన్టీఆర్ అన్నారు. అలాగే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్ తనకు కళ్యాణ్ రామ్కు హరికృష్ణ కొసరాజు వెన్నెముక లాంటి వారని అన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉందని తెలిపారు. ఇక దేవరలో ఎన్టీఆర్ సరసన తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామో చాకో తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో సంయుక్తంగా ఈ సినిమా వచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ బాణీలు అందించారు.